కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో హల్చల్ చేసిన ఈ కేటగాళ్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పట్టుబడిన 5 నిందితులు కాకినాడ రూరల్ గైల్కులపాడు గ్రామానికి చెందిన వారని, వీరంతా కేవలం 30 నుంచి 35 ఏళ్లలోపు యువకులు చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి 255 గ్రాముల బంగారం, కిలోన్నరకు పైగా వెండి, 9 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 52 లక్షల రూపాయలు ఉంటుందంటూ ఎస్పీ వెల్లడించారు. పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోల వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్ మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.